నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్లో నేనెప్పుడు విభిన్నంగా ఆలోచించాలి అని ఆలోచించను. మీరు గమనిస్తే ఒకే విషయంపై అనేక కోణాల్లో మనము ఆలోచన చేస్తే మనకు సరి అయిన అవగాహన వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో మనకున్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనండి, మన గొర్రె ప్రకృతి అనండి, లేదా అవగాహన లోపం అనండి, లేదా భయం అనండి, మీరు ఎలాంటి పేరు పెట్టినా పేరున ఏ పనిని మీరు చూసినా ఒకరు చేశారని ఇంకోవాళ్ళు చేయటం, ఒక మనిషి చెప్పాడని దాన్ని బ్లైండ్గా ఫాలో కావటం, మన మనసు చెప్పిందని దాని మాట వినటం, ఒక పబ్లిష్ అయిన డేటాను పచ్చిగా నమ్మటం, ఇలాంటి పనుల వల్ల, ఇలాంటి చర్యల వల్ల, ఇలాంటి అలవాట్ల వల్ల మనం ఇన్వెస్ట్మెంట్ అనే ఒక పదానికి ఎప్పుడూ న్యాయం చేయకుండా తర్జన భర్జన పడి 95% మంది నష్టపోతూ ఉంటారు. 98% మంది నష్టపోతూ ఉంటారు. ఈ అలవాట్లు మనం మార్చుకోవాలి. ఈ ధోరణి మనము మార్చుకోవాలి. మనము మన గురించి ఆలోచించుకోవాలి అనే ఒక సదుద్దేశంతో నేను ఎప్పుడు కొన్ని క్రిటికల్ విషయాలపై మళ్ళీ నా వంతు గొంతుకను వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకు చేస్తా అంటే, ఒక 100 మంది నా వీడియోలు వింటే 20 మందికి ఒక విషయం చెప్తే అది వాళ్ళ బ్రెయిన్లో ఎక్కుతుంది, అంటే కరెక్ట్ అనిపిస్తుంది. కొంతమందికి 80% మందికి అనిపించదు. మిగతా 80%లో మళ్ళీ నేను కొన్ని విషయాలు చెప్తే ఇంకో 20-30% మందికి అండర్స్టాండ్ అవుతుంది. అంటే సుమారు ఒక 60-70% మందిని కన్విన్స్ చేయాలి అంటే ఒక విషయంపై విభిన్న కోణాల్లో వాళ్ళను ఆలోచింపజేస్తే కానీ ఈ విషయం, నేను చెప్పే విషయం మీకు ఎక్కదు, అనుభవంలోకి రాదు. ఈ అనుభవంలోకి రాకముందే తీసుకునే చర్యల వల్ల మనము లాభపడాలి. మనము వీటికి దూరంగా ఉంటే మనకు లాభం కలగాలి. చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం అవుతుంది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం అవుతుంది. చూడండి, ఇన్వెస్ట్ చేస్తే లాభం అవుతుంది అంటే ఇన్వెస్ట్ చేసినాక రిజల్ట్ అవుతుంది. దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది, మీరు గమనించండి. ఇన్వెస్ట్ చేస్తే కానీ, అనుభవం వస్తే కానీ మనకు ఆ విషయం తెలియదు. మన జీవితం చిన్నది. ప్రతిదానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ కూర్చుంటే అది పైసల ఎక్స్పెరిమెంట్ చేసే అంత పెద్ద జీవితాలు కావు. అవునా కాదా? మీరే ఆలోచించండి. పైసలతో ఎక్స్పెరిమెంట్ చేసే అంత పెద్ద జీవితాలు కాదు. మన లైఫ్లో ఒకటో మ్యాక్సిమం 2 ఇన్వెస్ట్మెంట్ చేసే బతుకులు మనవి అంటే మీవి, నావి, అందరి మెజారిటీ ఈ వీడియోలో చూసేవారికి. ఎందుకంటే నేను పెద్ద వాళ్ళ జోలికి పోను, అంత స్థాయి మనది కాదు, కనుక నేను మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే చాలా ఆలోచిస్తాను, వాళ్ళ గురించే వీడియోస్ చేస్తాను. కనుక మనం ఏదైనా
మనం ఏ విషయమైనా థియరిటికల్గా అంటే డబ్బులు పెట్టకుండా ఆలోచించాలి. ఇన్వెస్ట్మెంట్లో మొట్టమొదటి నేను అవగాహనలోకి తెచ్చుకున్న సూత్రం, పెట్టుబడి పెట్టే కన్నా ముందు మాక్ డ్రిల్స్ చేయాలి. మాక్ టెస్టులు రాస్తారు కదా, యూపీఎస్సి అవి ఇవి గ్రూప్ 1 గ్రూప్ 2 మాక్ టెస్ట్ రాస్తారు. అట్లా మాక్ ఇన్వెస్ట్మెంట్ థింకింగ్ మీరు ఇలా చేయండి. మీకు అసలు 90-95% స్కీమ్స్ లోపం ఉన్నట్టు మీకు ఈజీగా తెలిసిపోతుంది. 90-95% నేను మామూలుగా చెప్తలేను. మీరు ఇలాంటి చర్యలు చేస్తే మీకే అవగాహన. నేను ఎప్పుడు అంటే ఇప్పుడు నా వీడియోస్ లేవనుకోండి, రేపు నేను వీడియోస్ చేయలేను అనుకోండి, నేనేమంటా అంటే మీకు ఉన్న అవగాహనతో మీరు మీ జీవితాన్ని సేఫ్గా ఉంచుకోవాలి. ఈ డబ్బు మనకు ప్రకృతి, కొంతమంది చెప్తుంటారు మనం ఇట్లా ఆలోచిస్తే ప్రకృతి మనకు అన్ని సంపాదనలు ఇస్తుంది. ప్రకృతి ఏమీ లేదండి. ప్రకృతి మనం అంత అదృష్టవంతులం కాదు. లోవర్ మిడిల్ క్లాస్కి ఎప్పుడు ప్రకృతి సహకరించింది నాకు చెప్పండి. కొంతమంది అంటారు ఇట్లా ప్రకృతిని మనం అడిగితే ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది, ఇక్కడి నుంచి ఐడియాస్ వచ్చి కింది నుంచి పోతాయి, ఏమో చెప్తుంటారు కదా. నేను అవి కూడా ఉంటా. అసలు ఈ వింతలు ఎవరితో జరుగుతాయి అబ్బా అని అంటుంటా. అసలు ఈ ప్రకృతి ఇట్లా అడగంగానే 100 సార్లు రాయంగానే ప్రకృతి వచ్చి, బాబు నువ్వు ప్రకృతికి బాగా సహకరించినావు, ఇది తీసుకో, ఒక ప్లాట్ తీసుకో అని ఇచ్చింది. నేను నా జీవితంలో ప్రకృతి సహకరించాను. ఆ ప్రకృతి ఎక్కడుందో ఏం చేస్తుందో అంటే నేను దేవుళ్ళకు వ్యతిరేకం కాదు, కానీ దేవుళ్ళు ఎక్కడున్నారో ఈ ప్రకృతి ఏముంది, ఆ ప్రకృతి ఎట్లిస్తుందో మాకు తెలియదు. చాలా మంది ప్రకృతికి ఇట్లా కళ్ళు మూసుకొని నేను కళ్ళు కాదు అన్నీ మూసుకుంటా. ఇప్పుడు ప్రకృతి నాకు ఇస్తా అనుకోండి, గురుదత్ నీకు ప్రకృతి నేను ఇట్లా చేస్తే ప్రసాదిస్తా అంటే మొత్తం కింద మీద అన్నీ మూసుకొని ప్రకృతిని వేడుకుంటా. ప్రకృతి నాకు వికృతి లేకుండా ఏదో కొద్ది ఈ అని కోరుకుంటా. అది ఇస్తే నేను దేనికైనా సిద్ధం. కానీ ఇప్పటివరకు అటువంటి థాట్సే రాలేదు. నేను కూడా చూసిన ప్రకృతి అని మస్తు అంట, ఏమి ఇయ్యదు. అంటే ఒకటి ఇవన్నీ రేర్ జరుగుతుండొచ్చు చాలా మంది దగ్గర. అదృష్టవంతులు మామూలుగా ఉండరు కదా. ఆ అదృష్టవంతుల్ని పక్కకు పెట్టేస్తే ఈ దురదృష్టవంతులు 99.9% ఉంటారు. అంటే ప్రకృతి సహకరించని వాళ్ళ పరిస్థితి ఏమి? ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ప్లాట్ కొంటారు, కొని ఈ ప్లాటు 3 ఇంతలు కావాలి, ప్రకృతి అంటారు అనుకో, అన్నీ మూసుకొని. ఇప్పుడు చెప్తుంటారు కదా టీవీలలో, ప్రకృతిని మీరు 50 సార్లు రాయండి, 100 సార్లు రాస్తే ప్రకృతి ఇస్తాయి. అట్లా ఉంటే బాగానే ఉండే, నాకేం ప్రాబ్లం లేదు, వీడియోలు బంద్ చేసేస్తాను. నేను కూడా ప్రకృతినే కోరుకుంటా. ప్రకృతి అంట, ఏదో అడ్డమైన వీడియో చేసి దానికి ఒక 1 lakh వ్యూస్ రావాలి ప్రకృతి అంటే వస్తుందా? రాదు. అందుకోసం మనము ప్రకృతి సహకరించే శాతం అది ఏదో 0.001% ఉంటుంది. మరి ఆ ప్రకృతిపై భరోసా పెట్టుకొని మనం కూర్చుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏం కావాలి కదా. అందుకోసం మనం ఏం చేయాలి, ఒక మాక్ థింకింగ్ మెథడ్. అంటే ఇది ఇలా జరిగితే అలా ఎందుకుంటుంది. చాలా మంది ఏమంటారు, మనం ఎక్కువ థింక్ చేయొద్దండి, దుంకాలి అంటాడు. నువ్వు దింకుతావు కరెక్టే, అని తప్పేం లేదు. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసిండ్రు, నెక్స్ట్ డే పోయి దుంకినాం అనుకో, 2 days తర్వాత అన్ని సీకులు మేకులన్నీ ఉచ్చుకుంటాయి. నీకు తెలియదు, నీళ్ళలానే ఉంటుంది, దుంకేగా తెలుస్తుంది లోపల మేకులు ఉన్నాయి సీకులు ఉన్నాయి. సేమ్ ట్యాంక్ బండ్ లాంటిదే ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఆలోచించద్దు, ఆలోచించవలసిందే ఇన్వెస్ట్మెంట్. ఈ జీవితంలో ఎప్పుడు ఆలోచించకపోయినా నడుస్తుంది. మీరు చూడండి, పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆలోచిస్తే దొరకవు సంబంధాలు, ముసలోళ్ళు అయిపోతారు. అప్పుడు తొందరగా ఆలోచిస్తే ఎవడో ఒక ఆమె వస్తుంది, ఇంకా ఆమె తింటుంది ఉంటుంది, ఆమె ముసలి ఆమె అయిపోతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎట్లాగా అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్
అంటే అది వికసించే వరకు, ప్రాఫిట్స్ వచ్చే వరకు ఇబ్బంది పెడతానే ఉంటాయి. డబ్బులు పెట్టింది డబ్బులు ఇబ్బంది పెట్టవండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. నువ్వు పెట్టినావు ఏమైంది, నువ్వు పెట్టినావు ఏమైంది, అప్పుడు కొన్నావు 12 క్రితం కొన్నావు ఏమైంది. నీ ప్లాట్ మూగబోతుంది కానీ నీ పక్కకున్నోళ్ళు మూగబోరు. ఇది కరెక్టా రాంగా? కామెంట్లో రాయండి. నీ ప్లాట్కు నోరు లేదు, అట్లే పడి ఉంటుంది. ఎప్పుడు పోయినా అట్లే పడి ఉంటుంది. ఎక్కువైతే అన్ని తుమ్మ చెట్లు అవి ఇవి మొలిచి ఉంటాయి. అసలు ప్లాటే కనిపించదు, కానీ అట్లే పడి ఉంటుంది. నోరు లేదు, జీవం కాదు. నువ్వు 20 లక్షలు పెట్టినావు, 10 లక్షలు పెట్టినావు, అది 10 ఏళ్ళ పోయి చూసినా అది తుమ్మ చెట్లు అవి ఉంటాయి, కానీ అది మూగపోయి అట్లా పడి ఉంటుంది. అంటే నోరు లేని ఇన్వెస్ట్మెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో పెట్టినాం, పెడితే నెక్స్ట్ డే పెరుగుతుంది, కింద వస్తుంది, దానికి ఎమోషన్ ఉంటుంది. ఒక స్టాక్ మార్కెట్లో పెట్టినామంటే ఎమోషన్ ఉంటుంది, ఒక మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎమోషన్ ఉంటుంది. ఈ ప్లాట్లలో పెడితే, రియల్ ఎస్టేట్లో పెడితే ఈ ఎమోషన్ ఉండదు. మీరు పోయి మళ్ళీ చూడండి 3 ఏళ్ళు అయినాక అట్లనే మూగపోయి పడి ఉంటుంది ప్లాట్. వస్తే ఇట్లా చూస్తుంది, అదే మన ఏమంటారు బెడ్ రిడన్ పేషెంట్ ఉంటాయి కదా, అట్లా పడి ఉంటుంది ప్లాట్. నువ్వు పోయి చూస్తావు, చూసి కొద్దిగా ఇట్లా ఆ ప్లాట్లో పోయి ఇట్లా పిచ్చి మొలకలు అవి చెట్లు తొలగిస్తే అది కొద్దిగా ఊపిరి తీసుకుంటుంది. అమ్మయ్యా ఓనర్ వచ్చిండి నేళ్ళకి. మళ్ళీ ఏంద్రా నీ వాల్యూ అంటే, వాల్యూ పడిపోయింది సార్ కూడా కొట్టలేడంట. అంతే కదా. మీరు ఒక ప్లాట్ని అడిగి చూడండి, ప్లాటు నిన్ను కొన్ని 10 ఏళ్ళు అయ్యిందే, మళ్ళీ ఏమైనాయి అంటే అన్ని పిచ్చి మొలకలకు ముంచినాయి, ఎవడు కొంటలేడు, నా పరిస్థితి ఇట్లుంది అని చెప్పగానే చెప్తుంది. మనం చూస్తాం, చూసి బేకార్ ఇన్వెస్ట్మెంట్, ఏం ప్లాటో ఏమంట. ప్లాట్ని తిట్టకండి, అప్పుడు ఎవరిని తిట్టుకోవాలి? మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి. ప్లాట్ ఏం చేయలేదు, అది వందల వేల ఏండ్ల నుంచి ఒక చేతిలో నుంచి ఇంకో చేతికి మారుతూ ఉంది. దాని ప్రకృతి అంతే. ఆ ప్రకృతిని వాల్యూ ఇచ్చింది ఎవరు? మీరా కదా. మరి ప్లాట్ని తిట్టుకుంటే లాభం ఏంటి? ప్లాట్ని తిట్టుకోకండి, మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తిట్టుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు తిట్టుకునే బదులు ఆ ప్లాట్ని తిడుతున్నారు. ప్లాట్ పిచ్చిముండి అక్కడనే పడి ఉంటుంది, పిచ్చి మొలకలు మోస్తే ఇంకోటి వచ్చి కట్ చేస్తాడు, మళ్ళీ ఆ ప్లాట్ అట్లనే పడి ఉంటుంది. ఇల్లు కట్టుకునే వరకు ప్లాట్కి మోక్షం లేదు. సరే ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకోగానే దాంట్లో బోర్ వేస్తారు, నానా బీభత్సం చేస్తారు. అది ఎప్పుడు వస్తుందో ఆ టైం. మనం ఉండే వరకు ఆ ప్లాట్లో ఇల్లు వస్తుందో, లేదా మనం పోయినాక ఆ ప్లాట్లో ఇల్లు వస్తుందో తెలియదు. సో అందరికన్నా ఎక్కువ రోజులు జీవిస్తూ జీవోత్సవంలా ఉండేది ఆ ప్లాట్, అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. మరి ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రతి ఒక్క అంశం మనతో ముడిపడు, మన బ్రెయిన్తో ముడిపడు. ఆ ల్యాండ్కు ఏ పాపం ఎరగదు, ఆ ల్యాండ్ ఆ ప్లాట్ ఏ పాపం ఎరగదు, ఎన్నో ఏళ్ళ నుంచి వాడు ఉంటుంది. మనం పోయి దాన్ని గెలికి కడీలు వాతి ఇది నా ప్లాట్ అంటాం, అంతే తప్ప దాని ప్రకృతి అది అక్కడనే పడి ఉంటుంది. ఎన్ని వందల ఏళ్ళైనా అక్కడ పడి ఉంటుంది. జరగదు, చేయదు. జరిగేది మనం, చచ్చేది మనం, పుట్టేది మనం, ట్రాన్స్ఫర్ చేసేది మనం, రిజిస్టర్ చేసేది మనం, డబ్బులు ఇచ్చేది మనం, కొనేది మనం తప్ప ల్యాండ్ అట్లనే జీవోత్సవంలా కూడా ఉంటుంది. ఇది ఈ పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు బ్లేమ్ చేసుకోవాలి? ప్లాట్ని బ్లేమ్ చేయదు, మిమ్మల్ని మీరు చక్కగా బ్లేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు పాయింట్ కాదు. ఇవాళ మనము RRR పాపులర్ రీజనల్ రింగ్ రోడ్, ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఈ రీజనల్ రింగ్ రోడ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకేమొస్తుంది? మీరు ఇమాజిన్ చేయండి, మీ ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం వరకు మీరు అక్కడ డెవలప్మెంట్ గురించి అంచనా వేయలేరు. ప్రాక్టికల్ ఒక 5 years తర్వాత అక్కడ ఎట్లుంటుంది? ఈ అనుభవం చాలా మందికి చేదు అనుభవాలు ఎక్కువ ఉంటాయి. అంటే 80% మందికి చేదు అనుభవాలు, 20% మందికి ఆ కొన్న ప్లాట్ వాల్యూ పెరిగి అమ్మనన్న అమ్ముతారో అక్కడ ఇల్లనే కట్టుకునే అదృష్టం ఉంటుంది. 80% మందికి ఆ అదృష్టం ఉండనే ఉండదు. అయితే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ RRR
ఒక రోడ్డు మాత్రమే, ఒక రోడ్డు మాత్రమే. మీరు ఒకటి, మీ జీవితము మీ డబ్బు మీ టైము ఆ ఏరియా. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రాసుకోండి, మీ జీవితము మీ డబ్బు మీ టైము ఆ ఏరియా. దానికి ఏమన్నా సంబంధం ఉందా? దూరం దూరం అన్నకన్నా ఏమన్నా సంబంధం ఉందా? రీజనల్ రింగ్ రోడ్డు 70 కిలోమీటర్ ఆమన్గల్ దగ్గర పడితే ఆ రోడ్డుకు మీ బ్రతుకుకు ఏమైనా లింక్ ఉందా? మీకు అంత టైం ఉందా? మీ డబ్బు అక్కడ పోతే ఏమైనా వర్కౌట్ అవుతుందా? నేను సింపుల్గా చెప్తున్నా, ఎక్సలెంట్ ఫార్ములా ఇది, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఈ ఆర్ఆర్ఆర్ పై డెవలప్మెంట్ గురించి ఎవరు చెప్పింటారు? మోస్ట్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళు, పొలిటీషియన్స్. అంటే ఆల్రెడీ అక్కడ భూములు ఉన్న వాళ్ళు ఆ భూములు అమ్ముకోవడానికి ఇవన్నీ స్టోరీస్ సృష్టిస్తారు. ఈ సృష్టించిన స్టోరీ వల్ల ఎవరికి లాభం? అంటే ఆల్రెడీ భూమి ఉన్న వాళ్లకు తప్ప ఎవరికీ లాభం లేదు. ఇది మనం స్పష్టం చేసుకోవాలి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరికి లాభం? అంటే ఆల్రెడీ భూములు ఉండి అది అమ్ముకున్న వానికి లాభం తప్ప ఎవరికి లాభం లేదు. అది ఎన్నేళ్ల వరకు లాభం లేదు చెప్పలేదు. 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు. అంటే కొన్నవాడికి ఎన్నేండ్లకు లాభం వస్తుందో, అది పనికొస్తుందో రాదో తెలుసుకునే టైము 10, 20, 30, 40 ఇయర్స్. కానీ తక్షణమే లాభం వచ్చేవాడేవాడంటే ఉన్న భూమి అమ్ముకునేవాడికి తక్షణమే లాభం వస్తుంది. వాడికి ఎప్పుడు వచ్చింది లాభం? అంటే వాళ్ళ తాతల కాలంలో కొన్న భూములకు అనుకోకుండా ఒక రోడ్డు పడ్డందుకు ఆ రోడ్డు ఇరువైపులా అక్కడిక్కడ ఉన్న వాళ్లకు లాభం. అంటే ఈ లాభం ఊహించిండ్రా వాళ్ళు 30 ఏళ్ల క్రితం? ఊహించలే. వాళ్ళ తాత ఊహించిండా? ఊహించలే. వాడు ముత్తాత ఊహించిండా రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని? ఊహించలే. అంటే సడన్ ఫినామినా. ఈ సడన్ ఘటనను మనం, అది మన దురదృష్టంగా, మన అదృష్టంగా ఎందుకు భావించాలి? అక్కడున్న భూమి కలిగిన రైతు సడన్గా ఉలిక్కి పడ్డాడు రీజనల్ రింగ్ రోడ్. అంటే ఆ రైతుల్లో మన పేరు లేదు కదా. మనం ఇప్పుడు ఏమైపోయినాం? మనం పెట్టుబడిదారులం అయిపోయినాం. ఆయన మన పెట్టుబడి తీసుకొని ఎంజాయ్ చేసే వ్యక్తి అయ్యింది. అంటే దీంట్లో రిస్క్ ఎవరిది? పెట్టుబడి పెట్టేవాడి రిస్క్. అర్థమైపోయిందా? అలా తాత కొన్న భూమి సడన్గా భూమి వచ్చి వానికి కోట్లు వస్తే మనకేమి? మనం ఆ కోట్లు పెట్టి కొనుక్కుంటే మనకు లక్షలు మిగులుతాయా, వేలు మిగులుతాయా తెలియదు. అంటే ధనపరంగా రిస్క్ మనది, టైం పరంగా రిస్క్ మనది, ఏ పరంగా ఏ యాంగిల్లో చూసుకున్నా ఇది రిస్క్ మనదే. అయితే ఆలోచించకుండా పెట్టేయడం వల్ల చూసిండ్రా 10-20 ఏండ్లకు అది కోట్ల రూపాయల భూమి రేటు పలుకుతుంది. ఇవన్నీ ఊహాజనితమైన విషయాలు. అంత ఊహాజనితమైన విషయాల్లో ఆలోచించకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే, నేను ఒకటి చెప్తాను, ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేస్తాం, ఓకే యాక్సెప్టెడ్. మరి ఆలోచించకుండా ఎవడన్నా కొంటాడా? నేను ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేస్తా, RRR పై ఇన్వెస్ట్ చేస్తా. మరి అలాంటి అమాయకుడే మళ్ళీ నాకు దొరుకుతాడని ఏం గ్యారంటీ? ఇప్పుడు నేను అమాయకంగా మూర్ఖంగా RRR పై ఇన్వెస్ట్ చేస్తా. అలాంటి అమాయకుడు మూర్ఖుడు మళ్ళీ నా భూమి కొంటాడని గ్యారంటీ ఏమైనా ఉందా? 99% మందికి ఆ కొనేవాడు మూర్ఖుడు ఉండడు. వాడు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఉంటాడు. వాడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు బాగా ఆలోచించి చేస్తాడు. అంటే మీకేమో ఆలోచించకుండా కొనమని సజెషన్, మళ్ళీ కొనేవాడేమో బాగా ఆలోచించి కొనే వ్యక్తి దొరుకుతాడు. అంటే దాని అర్థం ఏమి? ఆలోచన లేకుండా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నవాడికి
కొనేవాడు బాగా ఆలోచించి తక్కువ డబ్బులు పెట్టి మీ ప్రాపర్టీ కొనాలని చూస్తాడు. దీంట్లో ఇద్దరిలో ఇంటెలిజెంట్ ఎవరు? రెండో వాడు. దీంట్లో ఇద్దరు ఇంటెలిజెంట్. ఒకడు మీకు అమ్మినవాడు ఇంటెలిజెంట్, రేపు మీ దగ్గర కొనేవాడు ఇంటెలిజెంట్. అంటే దీంట్లో మూర్ఖుడు ఎవడు? నా నోటితో చెప్పాలి. దీంట్లో మూర్ఖుడు ఎవడు? అర్థమవుతుంది కదా? మీకు అమ్మినవాడు ఇంటెలిజెంట్, మీ దగ్గర కొనేవాడు ఇంటెలిజెంట్, ఇన్వెస్ట్ చేసినవాడు మూర్ఖుడుగా మారతాడు. అంటే ఇది గ్యారంటీనా? చూడండి, బంజారా హిల్స్, జూబ్లీస్, కొండాపూర్, మాదాపూర్, అంటే నేను ఇప్పుడు చెప్పిన కదా రీజనల్ రింగ్ రోడ్, అనుకోకుండా ఇప్పుడు లక్షల ఎకరాలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని చోట్ల రీజనల్ రింగ్ రోడ్లు పడ్డాయి, ఎన్ని చోట్ల పడలే కదా. అనుకోకుండా జరిగిన అదృష్టవంతమైన ఘటనను మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా తీసుకొని మూర్ఖంగా ఆలోచించి దాంట్లో ఇన్వెస్ట్ చేసి లాభపడిన వాడు మనం జీవితంలో చాలా తక్కువ చూస్తాం. ఎందుకంటే మధ్యలో దూరిన వాడు ఇరుక్కపోడు మనం చూసే ఉండదు. చాలా మంది మధ్యలో దూరుతాడు, దూరి ఏమో చేద్దామని పోయి అది ఏమో అయిపోతుంది. అయిపోయి ఆ పాఠాలు వేరే వాడికి నేర్పియకుండా లోపలనే మింగుతూ కొన్ని ఏండ్లు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే తాను చేసిన మిస్టేక్ యాక్సెప్ట్ చేసుకుంటే తనకు తాను కుంచపరుచుకున్నట్టయితుంది, వేరేవాడు నవ్వుతాడు అనుకొని ఆ విషయాన్ని దాచిపెడతాడు. రియల్ ఎస్టేట్లో మెయిన్ అడ్వాంటేజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇదే. కొన్నవాడు బయటపడాడు, అమ్మేవాడు సతమతం అవుతూ బయటపడాడు. అంటే ఈ మధ్యవర్తుల ఆట సాగుతుంది, కానీ కొన్నవాడు బయటపడాడు, ఈ అమ్మేవాడికి అమ్ముడు పోదు. రెండు చోట్ల షాక్ ఉన్నాయి. మధ్యలో ఎవడన్నా దళారి వాడికి మంచి బిజినెస్ అయితే అసలు ఇది నేను చెప్పిన కదా, భూమి చచ్చుబడినట్టు అక్కడనే ఉంటుంది. అయితే ఈ చచ్చుబడి భూమిపై ఒక రోడ్డు పోతే ఏమవుతుంది మనం ఆలోచిద్దాం. రీజనల్ రింగ్ రోడ్ అంటే ఒక రోడ్డు పోతుంది, 2 లేనో 3 లేనో 4 లేనో ఏదో రోడ్డు పోతుంది. ఈ రోడ్డు ఆ భూమి గుణాన్ని మారుస్తుందా అంటే మార్చదు, కానీ ఆ భూమి యొక్క చుట్టుముట్టు ప్రకృతిని మార్చేస్తుంది. దాన్నే వాల్యూ అంట. కరెక్ట్, వాల్యూ అంట. అయితే ఒక రోడ్డు పక్కన ఏం చేస్తే వాల్యూ వస్తుంది ల్యాండ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతుంది, ఆ దారి గుండా ఒక 300 కిలోమీటర్ల పై చిలుకు ల్యాండ్స్ ఉంటాయి, 300 కిలోమీటర్స్ వరకు. రింగ్ రోడ్ అంతే కదా, రీజనల్ రింగ్ రోడ్ 300 కిలోమీటర్స్. అయితే 300 కిలోమీటర్స్ పక్కనున్న ల్యాండ్స్ డెవలప్ ఎందుకు అవుతాయి, ఎట్లయితాయి, దాని కండిషన్స్ ఏంటి అంటే సడన్గా బిల్డింగ్స్ ఇట్లా భూమిలోంచి బయటకు వస్తాయా, ఫ్లైఓవర్స్ వస్తాయా, షాపులు వస్తాయా, బార్లు వస్తాయా, ఇన్ఫోసిస్ వస్తుందా, విప్రో వస్తుందా, కొంగరగా ఫాక్స్కాన్ అన్న ఇంకో ఫ్యాక్టరీ పెడుతుందా? దేని గ్యారంటీ లేదు కదా. అక్కడ లారీలు, హైవే పై పోయే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్పినట్టు ఆ హైవే పై యాక్టివిటీ ఏమి? రొట్టె ముక్కలు, చాయ్, పైఖానా, మూత్రం. రీజనల్ రింగ్ రోడ్ పై ముఖ్యమైన కార్యక్రమాలు ఏమి అంటే ధాబాలో రొట్టె ముక్కలు తినటం, గ్లాసుడు చాయ్ తాగటం, పైఖానా వస్తే పైఖానా పోవడం, మూత్రం వస్తే మూత్రం పోయడం. రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఉపయోగాలు అని ఒక 6th 7th క్లాస్లో ఒక ప్రశ్న ఇచ్చింది అనుకోండి, 5 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న. రీజనల్ రింగ్ రోడ్పై మీకున్న అవగాహన వల్ల రీజనల్ రింగ్ రోడ్పై ఏం జరుగుతుంది అంటే ఇవాడేం చెప్తాడు, హైవేపై ఏం జరుగుతుంది, దిక్కుముక్కు లేని హైవే RRR, దానిపై ఏమి యాక్టివిటీ జరుగుతుంది, డ్రైవర్లు లారీ దిగుతారు, కడుపు నిండా తింటారు, తిని ఒక సిగరెట్ చాయ్ తాగుతారు, పీ చేస్తారు, మూత్రం చేస్తారు, బండి ఎక్కుతారు, వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది, దీనికన్నా ఎక్కువ జరగదు. అక్కడ రేవంత్ రెడ్డి మూత్రం కూడా పోయాడు,
అర్థమైందా? ఏ మినిస్టర్ రాడు, కేటీఆర్ కూడా మూత్రం పోయాడు అక్కడ. అక్కడ మూత్రం పోసేది ఎవరు? డ్రైవర్లు, క్లీనర్లు, బస్సులు పోతే బస్ డ్రైవర్లు, అంతే. అంటే ఇక్కడ రొట్టె ముక్కలు తినే కార్యక్రమం, మూత్రం పోసే కార్యక్రమం మాత్రమే జరిగేది RRR. ఎప్పుడు ఎంతవరకు జరుగుతుంది? కొన్ని ఏళ్ళు ఏళ్ళు జరుగుతుంది. అంటే RRR పై జరిగే కార్యక్రమం వల్ల లాభపడేవి ఏమి అని కొంతమంది అడుగుతారు. RRR యాక్టివిటీ వల్ల ఏం లాభం జరుగుతుంది అంటే నేను ఇప్పుడు చెప్తా, జోక్ కాదు, నమ్మకండి. మీరు చూడండి, RRR పక్కకు అంటే సైడ్స్ ఉంటాయి కదా, అక్కడ మొక్కల ఎదుగుదల మంచిగా ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు RRR అవుతుంది కదా, పక్కకు చూడండి, మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఎందుకు? తిన్నవాడు ఇది చేస్తాడు, యూరియా, ఇది మూత్రం, ఇది కూడా యూరియా అని. అంటే దీనివల్ల చెట్లు పుష్కలంగా పెరుగుతాయి. అది తప్ప ప్రకృతికి సహకరిస్తుంది, ప్రకృతి బాగుపడుతుంది. కానీ మీ ప్లాట్ వాల్యూ పెరగదు. మీ ప్లాట్ పెరగకపోగా ప్రకృతి బాగా వికసిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అయినాక చూడండి ఏమవుతుంది. ఈ పైకానాలు పోయి మూత్రాలు పోసి అక్కడ గట్టుకున్న సైడ్కున్న రోడ్డుకున్న చెట్లు మొత్తం మంచి ఫలసాయం. మామిడి చెట్లు ఉంటే ఆ తిని ఎల్లో మామిడి పండ్లు అవుతాయి. మూత్రం పోయంగానే పుష్కలంగా చిగురిస్తాయి, తుమ్మ చెట్లు పెరుగుతాయి. ఇదంతా ఏమి? మానవుడు చేసిన పుణ్యకార్యం వల్ల ఇవన్నీ. ఇప్పుడు RRR పై జరిగే మంచి మంచి కార్యక్రమాలు అంటే ఇవి తప్ప ఏం జరగవు. మీరే చూసుకోండి. ఇప్పుడు హైవేస్ చూడండి రా, ఇప్పుడు గుత్తి గుంతకాలు అక్కడిక్కడ పోతుంటే ఏముండదు. బస్సు ఆగిందా, దిగినరా, తినినరా, ఏరిగినరా, మూత్రం పోసినరా, నీళ్లు తాగినరా, ఎక్కిండ్రు. ఇది తప్ప రీజనల్ రింగ్ రోడ్ వల్ల అక్కడ అభివృద్ధి బాటలో ఏమి అభివృద్ధి. మీరు చూడండి, ఒక్కొక్కటి 30 కిలోమీటర్లు, కొన్ని అయితే 70 కిలోమీటర్ల దూరం ఉంది ఆ రోడ్లు. 30 నుంచి 70 కిలోమీటర్లు పోయి మీ డబ్బు ఏం చేస్తుంది? అక్కడ ప్లాట్ రూపంలో కూలబడుతుంది. కూలబడి అక్కడ జరిగేది ఏంది? రీజనల్ రింగ్ రోడ్ల ఏళ్ల కొద్ది, అంటే 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ డ్రైవర్ల మూత్రశాల, పైకానశాల తప్ప రీజనల్ రింగ్ రోడ్ దేనికి పనికి. జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నా. ఎకనామిక్ థియరీ ప్రాక్టికల్గా చెప్తున్నా. మీకు అక్కడ చేసే కార్యక్రమం ఇదే. జోక్ అనుకోకండి, నవ్వకండి, సీరియస్ చెప్తున్నా. మీరు కావాల్సి ఎక్కడన్నా ధాబా దగ్గర ఎక్కడన్నా నిలవండి. ఇప్పుడు షాద్నగర్ హైవే అక్కడిక్కడ ధాబాలు ఉంటాయి కదా, అదైతే ఇన్నేళ్ళు అయింది కదా, 30-40 ఏళ్ళ నుంచి ధాబాలు ఉన్నాయి. అక్కడ పోయి ధాబా దగ్గర నిలవండి, ఏం చేయకండి. మీకు RRR పై మీకు అవగాహన రావాలంటే షాద్నగర్ బయట పోయి జడ్చర్ల దగ్గర ధాబా దగ్గర నిలవండి. అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. 30-40 ఏళ్ళు అయినాక కూడా ఆ ధాబా చుట్టుముట్టు ఏముండదు, ఆ ధాబా తప్ప అట్లే ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది 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 అంతే. దీనికోసం మనము రీజనల్ రింగ్ రోడ్ ఒక బ్రహ్మాండమైన వ్యూ కాదు, 300 కిలోమీటర్ల చుట్టుముట్టు డెవలప్ కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ORR దగ్గరనే ఏం డెవలప్మెంట్ లేదు. మీరు ఆదిపట్ల దగ్గర నేను ఒకసారి వీడియో చేసిన ట్రైమై టీవీలో చూడండి. ట్రైమై టీవీ ఇంకో ఛానల్ ఉంది కదా, అట్లా ఆదిపట్ల చూపించిన ఒక్క గజం దొరకదు ఇప్పుడు అన్నారు. అక్కడ పోయి చూడండి ఎట్లుంది. అంటే ORR గతి ఎట్లుంటే మరి రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ కావాలంటే మీరు ఎన్ని రేడియల్ రోడ్లు వేయండి, ఎన్ని కనెక్టింగ్ రోడ్లు వేయండి, అండర్ పాస్ పెట్టండి, ఇవన్నీ పొలిటీషియన్స్ డబ్బు సంపాదించుకోవడానికే ఈ కనెక్టివిటీ నాటకం. కనెక్టివిటీ ఇస్తా అని ఎందుకంటారు? పర్ కిలోమీటర్ ఇంత నింతాడు కనుక వాడికి ఎన్ని రోడ్లు వేస్తే అని పైసలు. నీకేమొస్తుంది? బొత్సు. అంటే మేము ప్లాట్ కొన్నాం, ఆ ప్లాట్ కమర్షియల్ అవుతుందట. ఎప్పుడైతుంది? వేలాది సంఖ్యలో మంది వచ్చి పియ్యి మూత్రం పోసి బాగా పోస్తూ దానికి ఒక కమర్షియల్ రేట్ వచ్చే వరకు మీరు ఉండరు అక్కడ. రీజనల్ రింగ్ రోడ్లు జరిగేది, నేను పచ్చిగా చెప్తున్నాను. మీరే చూడండి. నేను తప్పు చెప్తున్నా మీకు నవ్వు వస్తుంది అంటే మీరు పోయి దాబా పక్కన నిలవండి. షాద్నగర్ జడ్చర్లలో 40 ఇయర్స్ దాబాలు ఉన్నాయి, నా ఏజ్ దాబాలు ఉన్నాయి. వాడిని అడగండి ఎవరన్నా, అరే నీవు 30 ఏళ్ళ నుంచి దాబా నడిపిస్తున్నాయి, ఏమైనా డెవలప్మెంట్ అయినాడు? కూర్చునే సాప్ అంటాడు. తుమారు దాబా అంటే అచ్చచ్చరా అంటాడు. అంటే దాబా మంచిగా నడుస్తుంది కానీ చుట్టుముట్టు ఏం డెవలప్ కాలేదు. ఎందుకు? ఇట్లా బెంగళూరు హైవే అయితే పెద్దది కదా, మరి ఎందుకు కానీ శంషాబాదే కానీ ఎయిర్పోర్ట్ వేసినాక 20 ఏళ్ళ వరకు ఇప్పుడు కూడా ఏమీ లేదు అక్కడ.
తుర్కోలో కేజీఎన్ హోటళ్ళు అవి ఇవి ఉంటాయి కానీ కళ్యాణి బిర్యానీ సెంటర్లు ఉంటాయి కానీ ఏముండదు అక్కడ. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఆఫీసులు ఉంటాయి మడిగిలు, ఏముండదు అక్కడ. మరి 30-40 ఏళ్ళకు కూడా శంషాబాద్ అలాంటి ఏరియాకే డెవలప్మెంట్ కాకపోతే ఇక రీజనల్ రింగ్ రోడ్కి ఏమవుతుంది? నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ సింపుల్గా ఉంది, మీరు పోయి చేయండి. అట్లా మీకే విరక్తి వస్తుంది, మీకు తెలిసిపోతుంది. వాయమ్మో ఈ సిటీ నుంచి 20 కిలోమీటర్ల దూరమే ఇట్లుంటే ఆ 70 కిలోమీటర్ల దూరం పోయి మన డబ్బు ఏం చేస్తుంది, ఆ ప్లాట్లలో పడితే ఏం సుఖం ఉంది మీకే అర్థమవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ గురించి మీరు అవగాహన ఏమవసరం లేదు, సింపుల్. మీ ఇంటి నుంచే మీరు దూరం పడి కదా కొద్దిగా తారనాక అవతల పోతే యాదాద్రికి అట్లా దాటండి. ఆ జంక్షన్ పాయింట్లో అక్కడిక్కడ దాటితే ఏముండదు అక్కడ. సాయంత్రం 6 అయితే మొగోళ్ళే నడవలే. నేను చెప్పిన ఒకరోజు మీకు యాదాద్రి అయింది కదా బైపాస్ ఇది, అక్కడ 6 అయితే మనం నడవలేము. ఎవడైనా కత్తి చూపించి పైసలు తీసేసుకుంటారు. ఓఆర్ఆర్ దగ్గర సాయంత్రం అయితే ఉత్తర పోయడానికి కూడా రాదు, ఆటోమేటిక్ వచ్చేసేస్తుంది. అట్లా అంత చీకటి ఉంటుంది. అది బ్రహ్మాండమైన డెవలపింగ్ ఏరియా అట. ఓఆర్ఆర్ కట్టినాక ఇన్నేళ్ళకి ఇట్లుంటే ఆర్ఆర్ఆర్ ఎప్పుడు డెవలప్ కావాలి? నేను సింపుల్ మీ మీద నడుస్తా. నేను ఇప్పుడు ఈ దాబా ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే 100% అదే అయితే 100%. మీరు ఎవరైనా అడిగితే రీజనల్ రింగ్ రోడ్పై మీకు అవగాహన చదవచ్చు అని రియల్ ఎస్టేట్లు చూస్తారు. వాళ్ళు సార్ ఆర్ఆర్ఆర్ పై ఏం డెవలప్మెంట్ ఎట్లయితుంది మీరు ఒకసారి చెప్పండి అంటే వాడు అంటాడు, మా ప్లాట్ కొంటే అది ఎప్పుడు డెవలప్ కావాలి అని అడగండి అంటాడు. అంతే తప్ప వాడు ఏమన్నాడు. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా, డాబా అవుతుంది, రొట్టె ముక్కలు తింటాడు, ఛాయ్ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, ఏరుగుతాడు, ఉత్సవతాడు, వెళ్ళిపోతాడు. ఇదే జరుగుతుంది. అది తప్ప రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ కానీ దానికి 30 years ప్లస్ పడుతుంది. రేవంత్ రెడ్డి మూత్రం పోసినా అంతే పడుతుంది. కేటీఆర్ వచ్చి మళ్ళా మూత్రం పోసినా అంతే. మూత్రశాల తప్ప అది దేనికి పనికిరాదు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఇప్పుడు మేము నెక్స్ట్ అయ్యేది అదే, నెక్స్ట్ అదే అవుతుంది. మీరేం చింత చేయకండి. రీజనల్ రింగ్ రోడ్పై ఎవడైనా పిచ్చి పిచ్చి కూతలు కూసి రేపు మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది అంటే వాడిని అడగండి. ఈ బటర్ఫ్లై సిటీ ఇవన్నీ ఒక 15-20 ఏళ్ళు అయింది. ఆ సిటీ ఏమైంది? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆడ? ఎవడొచ్చిపోతున్నాడు? అదే మహేశ్వరం ఉంది, ఇన్నేళ్ళు అయింది. మహేశ్వరం శంషాబాద్ అయింది, ఏమైంది? అక్కడ పోయి అడగండి శంషాబాద్లో ఏమైంది? ఎవడు ఉంటాడు అక్కడ? శంషాబాద్ అక్కడ ఎవడు ఉంటాడు? వాళ్ళే ఉంటారు, అలీబాబా వాళ్ళే. మనం రాత్రి పోలేరు, ఆడవాళ్ళు తిరుగుతారా? శంషాబాద్ దగ్గర చూద్దాం. రాత్రి ఒక 8 o'clock వరకు తిరగమని చెప్పండి శంషాబాద్. అంతా అలీబాబాలే ఉంటారు. మరి ఏం లాభం? బెంగళూరు హైవేపై ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, చేసినాక ఏరియా ఎట్లుంది? ఫ్యామిలీస్ ఉండొచ్చా? మనం ఆలోచించాలి ఒకసారి. ఒక ఏరియా అంటే జస్ట్ సైకాలజికల్ ఒక మాక్ టెస్ట్. ఇది ఇలాంటి పరిస్థితిలో ఇది ఇలా అవుతుంది, మళ్ళీ ఎలా అని ఒక్కసారి మనం అవగాహన తెచ్చుకుంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మనం ఈజీ చేయొచ్చు. అది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మనం ఆలోచించాలి. నేను చెప్పిన గవర్నమెంట్ అంటే ఎవడో ఏమో చెప్తాడు, వానికే తెలిసి ఉండదు అది అవుతుందా లేదు. ఇప్పుడు నేను చెప్పిన డాబా మీద రీజనల్ రింగ్ రోడ్ మీద డాబా అవుతుంది తప్ప ఏం కాదని గ్యారంటీ చెప్తున్నా. ఇప్పుడు నన్ను తీసుకోపోండి, నేను ప్రూవ్ చేస్తాను. వాడిని తీసుకోపోండి, ఇక్కడ ఏం డెవలప్ అయితే చెప్పు అని చెప్పాడు. వాడు ఏం చెప్తాడు చూడండి. సింపుల్ టెస్ట్. నేను పెద్ద మిమ్మల్ని మభ్యపెట్టే పని చేయాలి. సింపుల్ ఫార్ములా చెప్తా, ఆ ఫార్ములా ఫాలో అవ్వండి. రీజనల్ రింగ్ రోడ్పై తక్షణం మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరినైనా రీజనల్ రింగ్ రోడ్ బాగా డెవలప్ అవుతాడట అని మిమ్మల్ని అడిగిన అనుకోండి, మీరు ఇదే చెప్పండి. అక్కడ దాబా అవుతుంది, ఈ పని జరుగుతాయి, మళ్ళీ నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పు అని చెప్పండి. దీనికి జవాబు ఉందా? ఇప్పుడు నేను డైరెక్ట్ రేవంత్ రెడ్డి కలిస్తే మొన్న నాగేశ్వర్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. నేను ఉంటే అడుగుతుంటే రీజనల్ రింగ్ రోడ్పై డెవలప్మెంట్ ఏమవుతుంది రేవంత్ రెడ్డి అంటే అది అది అంటాడు. అంతే, ఆయనకే తెలియదు గ్యారంటీ. ఇప్పుడు నాటు పోతే క్రిటికల్ క్వశ్చన్స్ వస్తావు. రేవంత్ రెడ్డి నోరు ఇట్లా తీసుకొని కూర్చోవాల్సింది. రీజనల్ రింగ్ రోడ్పై నీ ప్లాన్ ఏమి రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్కే తెలియదు. కానీ ఒకటే గ్యారంటీ, అందరూ ఒప్పుకునేది ఒకటే పాయింట్, అక్కడ ధాబాలు అవుతాయి,
టీ స్టాళ్ళు అవుతాయి, పంచర్ దుకాణాలు అవుతాయి. ఈ పంచర్ దుకాణాలు, టీ స్టాళ్ళు, ధాబాలు అయితే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది చెప్పాలి. ఎవరికైనా తెలిసి చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్ ఈ 3 తీస్తే పంచర్ షాపు, టీ స్టాలు, ధాబా, ఈ 300 కిలోమీటర్లపై అన్నీ వెలిస్తే అక్కడ డ్రైవర్లు దిగి, క్లీనర్లు దిగి ఇవన్నీ పనులు చేస్తే ఈ ఈ ఏరియా పొటెన్షియల్ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి అక్కడ ఎందుకుంటారు? మీరే చెప్పండి. నేను ఏం చెప్పాను, సింపుల్గా అడిగిన. ఈ క్వశ్చన్కి జవాబు గిన మీ దగ్గర ఉంటే మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి రీజనల్ రింగ్ రోడ్. బేకార్గా ఏమో చెప్పిండు, మాకు అద్భుతమైన చిట్కా దొరికింది, అక్కడ మస్తు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ దొరికింది, చేస్తున్నామంటే సంతోషం. కానీ మీ కష్టపడ్డ డబ్బు మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులు తీసుకుపోయి ఆర్ఆర్ఆర్పై వేయొద్దు అని మీ అందరినీ వేడుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.